బ్రహ్మముడి సీరియల్. ఇందు కిడ్నాప్ ఆనందంలో ఐశ్వర్య. బర్తుడే పార్టీ నుంచి ఇందును రాజు, లక్కీ కిడ్నాప్ చేయగానే ఐశ్వర్య హ్యాపీగా ఫీలవుతుంది. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది. ఇందు కేక్ కటింగ్ చేశాక రాజు వచ్చి కేక్ తీసుకుని వెళ్తుంటే ఐశ్వర్య వెళ్లి ఆపేస్తుంది. మీరు చేస్తామన్నదేంటి, చేస్తున్నదేంటి అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో రాజు మిషన్ పని చేయడం లేదు, కొంచెం ఆగండి అంటాడు. ఐశ్వర్య, నాకు కావాల్సింది సాకులు కాదు, రిజల్ట్స్. ఇప్పుడు మీ వల్ల నా ప్లాన్ అంతా వేస్ట్ అయింది. మీ వల్ల కాకపోతే తప్పకుని ఉండాల్సింది. అనవసరంగా ప్లాన్ మొత్తం ఫెయిల్ చేశారు. భ్రమరాంబ, లాయర్ గారు ఫైల్ తీసుకుని రండి. లాయర్, ఫైల్ తీసుకెళ్ళి ఇక్కడ సంతకం చేయండి మేడం. భ్రమరాంబ, మా ఇందు చదువుకోలేదండి, సంతకం ఎలా పెడుతుంది? వ్యక్తి, ఇన్ని కోట్లకు వారసురాలు అయుండి సంతకం పెట్టేంత చదువు కూడా లేదా? అదేంటి? భూషణ్, అంటే చిన్నప్పటి నుంచి తనును చదివించడానికి చాలా ట్రై చేశాం. తనకు చదువు అబ్బలేదు. రేఖ, అయినా కోట్లు ఉన్నప్పుడు చదువుతో పనేముంది, మీరెంతో చదువుకున్నవాళ్లే ఫ్యూచర్లో తన కింద పని చేస్తారు. భ్రమరాంబ, బాగా చెప్పావు రేఖ. ఏంటి లాయరు గారు సంతకం పెట్టకపోతే ఏంటి, వేలి ముద్ర వేయొచ్చు కదా? లాయరు, వేయొచ్చు మేడం. భ్రమరాంబ, అయితే వెళ్ళి ఇంక్ ప్యాడ్ తీసుకురండి. లాయరు వెళ్ళి ఇంక్ ప్యాడ్ తీసుకొచ్చి ఇందుకు ఇస్తాడు. రేఖ దగ్గరుండి ఇందు చేత వేలి ముద్ర వేయిస్తుంటే అప్పుడే లక్కీ తీసుకొచ్చిన మిషన్ ఆన్ అవుతుంది. రాజు కూడా మరోవైపు నుంచి స్మోక్ బాంబ్ పేలుస్తాడు. ఆ దెబ్బకు అందరూ దగ్గుతూ స్పృహ కోల్పోతారు. రాజు వెంటనే వెళ్లి ఇందు చేయి పట్టుకుని బయటకు తీసుకొస్తాడు. బయటి నుంచి ఐశ్వర్య చూసి హ్యాపీగా ఫీలవుతుంది. బయటకు వెళ్లిన ఇందును కారెక్కమని రాజు చెప్పగానే ఇందు, అయ్యో ఆగండి, మర్చిపోయాను. బ్యాగ్ తెచ్చుకుంటాను. చెట్టు చాటున ఉన్న బ్యాగు తెస్తుంది. బ్యాగ్ మర్చిపోయాను, ఇక వెళ్దామా? లక్కీ, మావ, ఈ అమ్మాయిని మనం కిడ్నాప్ చేస్తున్నామా, లేక మనల్నే ఈ అమ్మాయి కిడ్నాప్ చేస్తుందా? రాజు, ఒరేయ్, మనం వదిలిన స్మోక్ దెబ్బకు మతిపోయిందేమో, ముందు మనతో పాటు రానివ్వు. ఇందు, హలో, ఏంటి అలా చూస్తున్నారు? మళ్ళీ అందరూ వస్తారు. వెళ్దాం పదండి. రండి, త్వరగా కారు ఎక్కండి. వెళ్దాం పదండి. కారు త్వరగా స్టార్ట్ చేయండి. నాకు చాలా సంతోషంగా ఉంది. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి అడ్వెంచర్ చేయడం. నాకు ఈరోజు రెక్కలు వచ్చి ఆకాశంలో ఎగిరిపోతున్నట్టు ఉంది. లక్కీ, మేడం, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇందు, కిడ్నాపే కదా చేస్తున్నారు. చూడ్డానికి మీరు వెధవల్లా ఉన్నా కిడ్నాప్ బాగానే చేస్తున్నారు. రాజు, మమ్మల్ని తిట్టడం పక్కన పెట్టు, అక్కడ స్మోక్ వల్ల అందరూ పడిపోయారు కదా, మరి నువ్వెందుకు పడిపోలేదు? ఇందు, ఓ అదా, స్మోక్ స్టార్ట్ అవ్వగానే నా ముక్కికి చున్నీ అడ్డుపెట్టుకున్నాను. రాజు, చున్నీ ఓకే, కర్చీప్తో ఎప్పుడైనా ట్రై చేశారా అంటూ తన చేతిలో మత్తుమందు సర్పే చేసిన కర్చీప్ ఇందు ముఖంపై పెట్టగానే స్పృహ కోల్పోతుంది. రాజు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు లోపల శేషుకు స్పృహ రాగానే అందరినీ లేపుతాడు. అందరూ ఇందు ఎక్కడ అని కంగారు పడుతుంటే ఐశ్వర్య వెళ్లి ఎవరో ఇద్దరు మనుషులు ముసుగు వేసుకుని ఇందును తీసుకెళ్లిపోయారు అని చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. రేఖ, భూషణ్ వెంటనే పోలీసులకు ఫోన్ చేయి, మన ఇంటికి వచ్చి మన ముందే అమ్మాయిని ఎత్తుకెళ్లిన వాళ్లని చంపేయాలి. భూషణ్, ఓకే రేఖ, ఇప్పుడే చేస్తున్నాను. కట్ చేస్తే ఇందును ఒక పాడుబడిన ఇంట్లో బంధిస్తారు. రాజు, లక్కీ ఐశ్వర్యకు ఫోన్ చేసి రేఖను 20 లక్షలు డిమాండ్ చేయమని చెప్తుంది. రాజు 20 కాదు, కోటి రూపాయలు అని చెప్పగానే ఐశ్వర్య, లక్కీ షాక్ అవుతారు. తర్వాత పోలీసులు రేఖ వాళ్ల ఇంట్లో ఎంక్వైరీ చేస్తుంటారు. ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది. రాజు, ఇంకా ఆపుతావా? మేము ఏం కావాలని చేయలేదు. అయినా ఇంకా సంతకం పెట్టలేదు కదా? ఇందు సంతకం పెట్టదు. మేము అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేస్తాం. నువ్వేం వర్రీ అవ్వకు.